హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అవ్వ మనకు అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగా నూనె కాగినాక ఆవాలు, మినపప్పు, ఇక్కడ పెట్టుకొని అక్కడ వేస్తాను. మినపప్పు, మిరపకాయలు మాకు కారం తగినట్టు చూసుకోవాలి. మనం నిమ్మకాయ చింతపండు నానబెట్టుకోవాలన్నమాట. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ చింతపండు, పెద్ద నిమ్మకాయ చింతపండు నానబెట్టుకొని ఇది చేసుకొని కాస్త మెంతులు వేయాలి. ఆకుకి కాస్త మెంతులు వేసేయాలి. కొద్దిగా మెంతులు, ఆవాలు, మినపప్పు, మిరపకాయలు వేయించేసుకోవాలి. ముక్కలు మెత్తగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అల్లం ముక్కలు మెత్తగా చేసేసుకోవాలి. అల్లం ముక్కల్ని ఫస్ట్ మెత్తగా చేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ చింతపండు అది పడితే మెదగదు. అల్లం ముక్కల్ని మెత్తగా చేసుకొని వస్తే మెరుగుతుంది. మిక్సీలో తిప్పుకోవాలి. ఫస్ట్ పుట్టి అల్లం ముక్కలు తర్వాత తీసుకోవాలి. నాని చింతపండు వేసుకోవాలి. ఇది కూడా మిక్సీకి వేసేసుకోవాలి. వీటితో పాటు చింతపండు కూడా వేసేయాలి. బెల్లం పెట్టుకున్నాం కదా, లాస్ట్లో బెల్లం వేయాలి. చూసుకోవాలి తీపి ఎంత తింటారో. ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో కొద్దిగా తక్కువ తింటాము. నేను తక్కువ తింటాను, తాత ఎక్కువ తింటాను. మన పచ్చడిని బట్టి ఆయిల్ పెట్టుకోవాలి అంతే. పచ్చడి అల్లం పచ్చడిలోకి తాలింపు అయితే వేసేసుకున్నాక అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, మరి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మరి బై బై ఫ్రెండ్స్.